గన్నవరం నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దేవాదాయ భూములను పరిరక్షించాలని కోరారు. నిడమానురులోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన 12.42 ఎకరాల భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాతపాడులో చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణ చర్యలు తీసుకోవాలని కోరారు. గన్నవరం ప్రాంతంలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి విధించిన 52 కోట్లు జరిమానా వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి తహసీల్దార్ నరసింహారావుపై విచారణ జరపాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులపై నీటి తీరు ప్రభావం తొలగించాలని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, R&R ప్యాకేజీలో పెండింగ్లో ఉన్న పరిహారాన్ని వెంటనే చెల్లించాలని యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో కోరారు. రాజేశ్వర స్వామి దేవస్థానానికి అధ్యక్ష 12.42 ఎకరాల భూమి ఉంటే 20 సంవత్సరాలుగా వేరే వ్యక్తుల అధీనంలో ఉంది అధ్యక్ష. హైకోర్టులో కూడా దేవస్థానానికి ఫేవర్గా వచ్చి పాస్బుక్ కూడా పంపిణీ చేశారు అధ్యక్ష. ఆ భూమిని అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా, అలాగే చెన్నకేశ్వర స్వామి దేవాలయం పాతపాడులో ఉంది అధ్యక్ష. దానికైతే NH5 గుండుకోలం నుంచి విజయవాడ బైపాస్ రోడ్ కోసం దేవాలయం భూమి పోయింది అధ్యక్ష. ఆ డబ్బులు 38,98,000 NHA అండ్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఉమ్మడి ఖాతాలో డబ్బులను కూడా ఆ దేవాలయం పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది దాన్ని ఉన్న డబ్బుల్నే శాంక్షన్ చేస్తే అయిపోద్ది అధ్యక్ష. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో తీసుకుని ఆ డబ్బులతో పునర్నిర్మాణం చేపట్టాలని మీరు ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అలాగే గతంలో జరిగిన మైనింగ్ అక్రమాల మీద అధ్యక్ష కృష్ణా జిల్లాలో 87 కోట్లు జరిమానా విధిస్తే ఓన్లీ గన్నవరంలో 52 కోట్లు జరిమానా విధిస్తే ఇంతవరకు కలెక్ట్ చేయట్లేదు అధ్యక్ష. దాని మీద ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ కూడా వేశారు అధ్యక్ష. అలాగే గతంలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినప్పుడు ఆ రోజున ఎంఆర్ఓగా పనిచేసిన నరసింహారావు మీద ఎంక్వైరీ చేయమని 2-3 సార్లు అభ్యర్థించినా ఇంతవరకు అతని మీద ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఎల్లిన కారణంగా పంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నీటి తీరువాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ, అలాగే గన్నవరం పోలవరం కాలువ పరివాహక ప్రాంతాల్లో చెరువులు నింపితే కనీసం మంచినీటి సమస్య సాల్వ్ అవుతుంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ నిర్వాసితులు దశాబ్ద కాలం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మొన్న 356 ఫ్లాట్లు ఇచ్చారు అధ్యక్ష. అలాగే సీతారామస్వామి టెంపుల్ కూడా 7,000 గజాలు వెలగపూడిలో ఇచ్చారు అధ్యక్ష. ఇంకా R&R ప్యాకేజ్ లో SC సోదరులకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. దశాబ్ద కాలంగా ఎయిర్పోర్ట్ కి భూమి ఇచ్చి ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు